అందరికీ నమస్కారం. మరి 13వ తారీఖున జరగనున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరి మా ప్రధానమంత్రి కాబోయే ప్రధానమంత్రి గారి రాహుల్ గాంధీ నేతృత్వంలో మా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మరి పెడన్ నియోజకవర్గం నుంచి డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ పోతున్నాం. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అభివృద్ధి తప్ప ఈ 10 సంవత్సరాలు కానీ కనీసం ఈ నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోలేదని ప్రతి ఒక్క గడప గడపకు ప్రజలందరూ తెలియజేస్తున్నారు. మళ్ళీ పెడన్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు ఈ నియోజకవర్గం అభ్యర్థిగా అహర్నిశలు కష్టపడతానని డోర్ టు డోర్కి వస్తున్నాను. ఈ 4 మండలాల్లో ప్రజలు ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని కోరుతున్నాను. సమస్య చేనేత పెడన్లో గూడూరు కానీ అలాగే పోలవరం కానీ కప్పలతోటి కానీ ఎక్కువ 30,000 మంది పైగా కార్మికులు ఉన్నారు. కానీ మొన్న ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కంటి తూర్పుగా 2,000 మందికి 3,000 మందికి ఏదో పథకాలు అందించి నేను అందరికీ చేనేత కార్మికులకి అందరికీ ఇచ్చానన్నాడు. అది అబద్ధం. చేనేత కార్మికులందరూ కాంగ్రెస్ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజున షర్మిలా గారి నాయకత్వాన్ని బలపరిచేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కృత్తివేణు బంటిమిల్లు మండలాల్లో చూసుకుంటే 100,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఈ ప్రభుత్వాలు దొడ్డిదారిన ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని అలాగే పాస్బుక్ని మేనేజ్ చేసి మొన్నటిదాకా ఉన్న ప్రభుత్వ భూములు ఈ రోజున కొంతమంది కబ్జాదారులు పాలైనవి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే విజిలెన్స్ ఎంక్వైరీ చేసైనా సరే వీటన్నిటి బయటికి తీస్తామని తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా మా షర్మిలారెడ్డి గారు ఓ మేనిఫెస్టోలో 9 గ్యారెంటీలు రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం పెడన్ నియోజకవర్గంలో మాత్రం ప్రతి పేద ప్రజలకు కూడా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ మంచినీళ్ళు ఇంకా కొదువుగానే ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ప్రతి ఇంటికి మంచినీళ్ళు కుళాయి ఇస్తానని ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే అలాగే రోడ్లు డ్రైనేజీలు గత కాలంలో ఉన్న పాలకులు 10 సంవత్సరాలు ఉన్న పాలకులు వచ్చిన పండినంత పందికొక్కులాగా మింగేశారు తప్ప పెడన్ నియోజకవర్గ అభివృద్ధి చెందలేదు. కనుక ఖచ్చితంగా నేను కనుక అధికారంలోకి వస్తే నాకు ఓట్లేసి గెలిపించండి. ఖచ్చితంగా డోర్ టు డోర్ మంచినీటి సదుపాయం కల్పిస్తానని అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ సీసీ రోడ్ల వ్యవస్థ మీకు మొదటి సంవత్సరంలోనే వేసి పెట్టే బాధ్యత NRCS పథకం నుంచి ప్రతి ఇంటికి పంపిస్తానని తెలియజేస్తున్నాను.